నేను 200 సినిమాలు చేశానండి, ఆల్మోస్ట్ 220 సినిమాలు చేశాను యాక్టర్గా. కమర్షియల్ హిట్లు నాకు రాలేదు. అంటే సాలిడ్ క్యారెక్టర్ చేసిన సినిమానేమో ఫ్లాప్ అవ్వడం, ఏదో ఒక్క చిన్న సీన్ ఉన్నది బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం. సినిమాల్లో ఒక సక్సెస్ఫుల్ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ పడితే తెలియకుండా సినిమాలు వచ్చేస్తాయి. నేను మంచి క్యారెక్టర్లు చేసిన ఏవి వర్కౌట్ అవ్వాలి. సో యాక్టర్గా వేణుకు చాలా మంచి టైమింగ్ ఉందని రాజమౌళి గారి దగ్గర నుంచి, సుకుమార్ గారి దగ్గర నుంచి, పెద్ద పెద్ద వాళ్ళందరూ, త్రివిక్రమ్ గారు, వినాయక్ గారు, పూరి జగన్నాథ్ గారు, మా గురువు గారు తేజ గారు, అందరూ. కానీ ఒక కమర్షియల్ బ్రేక్ పడినప్పుడు వాళ్ళు ఎవరేం చేయగలిగారు? ఇప్పుడు నేను బలగం సినిమా చేశాను, నాకు తెలిసిన యాక్టర్లు ఎవరిని పెట్టుకోలేకపోయారు. ఎందుకంటే ఆ సినిమా ఎవరిని కోరుకుంటుందో వారినే తీసుకుంటారు. ఎవరైనా అంతే కదండి, అటు బాగా చేస్తున్నాడని అందరూ తీసుకొని పెట్టుకుంటే అవ్వదు, ఇది బిజినెస్. నేనే పెట్టుకోలేకపోయాను కదా. సో అది రాలేదనే వేదన చాలా ఉండేదండి నాకు. అంటే నా బిఫోర్ వచ్చిన వాళ్ళందరూ సూపర్ స్టార్లు ఎదిగిపోతున్నారు, మనకు ఒక కమర్షియల్ హిట్ లేని కారణంగా, అన్నీ చేయగలిగి హిట్ లేని కారణంగా వెనకబడిపోయామనే ఒక ఆవేదన ఒకటి ఉంటుంది. అది చాలా పెయిన్ఫుల్. ఆ మధ్యలో వేణుగాడు లెగ్గు అని ఒక, ఆ టైంలో అంటే చాలా సినిమాలు మంచి క్యారెక్టర్లు పోయేసరికి తెలియకుండా ఎవడో అని, వేణుగాడు కాలు పెడితే లెగ్గు, వేణుగాడు కాలు పెడితే లెగ్ అని చాలా తెలిసిన వాళ్ళు కూడా సెంటిమెంట్కి భయపడి వేషాలు ఇవ్వకపోవడం, చూసారా, ఇలా చాలా పెయిన్ఫుల్ జర్నీలు జరిగాయి. దారుణం అండి అసలు మాట అంటాం. బాధేస్తుంది కదా. డబ్బులు చాలా పెద్ద 2-3 పెద్ద డైరెక్టర్తో డైరెక్ట్గా కొంచెం విభేదించాను కూడా, అట్లా చాలా జరిగాయి. సో నేను కాదు కదా, ఇప్పుడు మొన్న ఇప్పుడు టిల్లు అంటారు నన్ను, నేను నిలబడ్డాను కదా, అంతే కదా, నా ట్రాక్ తప్పు చేయలేదు కదా, ఇంకోటి నాకు ఎందుకు వేస్తారు అట్లా. అదొక చాలా పెయిన్ఫుల్ ఉండేది. ఆ పెద్ద డైరెక్టర్లు ఎవరో అందరూ సహకరించిన వాళ్ళు అందరి నిమిత్తం మాత్రమే అండి. నేను ఇక్కడ దాకా వచ్చిన తర్వాత నేను ఎవరిని, అంటే ఇప్పుడు అర్థమవుతుంది మీకు దేని వెనకాల ఏ రీజన్ ఉందని ఇప్పుడు అర్థం చేస్తుంది. మీరు డైరెక్టర్ అయ్యారు కాబట్టి. నేను చెప్పాను కదా, ఇప్పుడు నా సినిమాకి, ఇప్పుడు నా చిత్రం శ్రీను దగ్గర నేను 1.5 year టచ్ బాయ్గా పనిచేశాను, చాలామందికి తెలుసు. అతనికి నేను వేషం ఇవ్వలేకపోయాను. ఇప్పుడు మా తాగబోతు రమేష్ ఇప్పుడు నాతో మాట్లాడడానికి ఇప్పటికి కోపమానికి, రచ్చరవి క్యారెక్టర్ నేను చేయలేనని ఇప్పటికీ నా మీద కోపం 100 సార్లు తిట్టుంటాడు. నేనంటే ఇప్పుడు నన్ను గొంతు పిసికి చంపేస్తాను వాడు, రచ్చరవి క్యారెక్టర్ నేను చేయలేనా, నాకు తెలంగాణ రాదా అని. కానీ నాకు అదే డైరెక్టర్గా నాకు ఆ క్యారెక్టర్లో రవే కనిపించాడు, రమేష్ కనిపించలే. ఇక్కడ టాలెంట్ బేరీజ్ వేయడం కాదు, నాకు వాడైతే సెట్ అవుతుంది అనిపిస్తోంది. అట్లా నా దగ్గర ఎంతున్నా కూడా పెద్ద డైరెక్టర్లు అందరూ నాకు వేషం ఇవ్వలేదంటే ఆ సినిమాకు వాళ్ళకి 100 బాధలు ఉంటాయి నాకు ఇప్పుడు తెలిసి వచ్చింది. అంతకుముందు తిట్టుకొని ఉన్నాను, బట్ ఇప్పుడు నాకు తెలిసి వచ్చింది ఏ సినిమాకి ఆ సినిమా బాధలు ఉంటాయి. సో అంతకుముందు తిట్టుకున్న దర్శకులందరూ నేను మనస్ఫూర్తిగా సారీ చెప్పుకున్నా ఎప్పుడో, ఇప్పుడు అంతే, ఇందువల్ల మీరు మాకు ఇవ్వలేదా అని. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలుస్తుంది కదండి, ఇప్పుడు నన్ను వచ్చి నాకు ఎందుకు రమేష్ నేను సమాధానం చెప్పలేకపోతున్నాను ఇప్పుడు, అంతేగా, అంతే తెలిసి వచ్చింది. మీరు అన్నది కరెక్ట్, మీకు తెలిసి వచ్చిందంటే అర్థమైంది ఇప్పుడు. సో బట్ డెఫినెట్గా మీరు ఐ థింక్ మీరు మంచి సినిమాలు మంచి కథలు చెప్తారని అందరికీ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. మొన్నే సంగీతం శ్రీనివాసరావు గారు కూడా మెచ్చుకోవడం మిమ్మల్ని, అలాగే చాలామంది అంటే పరోక్షంగా మిమ్మల్ని మెచ్చుకున్న విషయాలు కూడా చాలా ఉన్నాయి. బలగం సినిమా ఒక బెంచ్ మార్క్ అయిపోయింది వాళ్ళ ఇండస్ట్రీలో. అంటే ఒక ఇన్నోవేటివ్ నావెల్ స్టోరీతో, ఇన్నోవేటివ్ విధానంలో, ఎక్కువ బడ్జెట్ లేకుండా మనసుని హత్తుకునే సినిమా ఎలా తీయచ్చో వేణుగారు చేసి చూపించారు. దానికి గాను మీకు ఫిల్మ్ఫేర్ అవార్డుతో పాటు మా అందరి తరఫు నుంచి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఓపెనింగ్ ద డోర్స్. చాలామంది మీలాగా ఇప్పుడు ఔత్సాహికులు గివప్ చేయకుండా ఖచ్చితంగా మీలాగా ప్రయత్నించుకుంటూ వాళ్ళ దారి వెతుక్కుని ఇండస్ట్రీ ఎంత పెద్దదో ఎంత సముద్రం ప్రూవ్ చేసి చూపించారు వేణుగారు. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఫస్ట్ స్కిట్ ఎప్పుడే సార్ చెప్పండి మీరు? అఫీషియల్ స్కిట్ అంటే అఫీషియల్ స్కిట్ ఈదర్ ఆన్ స్టేజ్ ఆర్ ఆన్ టీవీ? అఫీషియల్ స్కిట్ 90 అంటే స్కూల్ కాదండి, స్కూల్లో అసలు చాలా సిగ్గు నాకు. అంటే బ్యాక్ బెంచ్ అనమాట, బ్యాక్ బెంచ్లో తోపునే, చాలా సిగ్గు నాకు స్కూల్లో. అది రాగా ఇండస్ట్రీకి వచ్చాక వచ్చింది అది. స్కూల్లో చాలా సిగ్గు అండి, స్కూల్లో యాక్టివ్గా ఉండి పాటలు పాడి అదేం లేదు. ఆ టైప్ కాదు, బ్యాక్ బెంచ్లో మనం కూర్చున్నామంటే ఒరిజినల్ స్టేజ్ ముందు ఎంతమంది ఉంటారో దానికి డబుల్ ఉంటారు, అక్కడ సూపర్ స్టార్ని. కానీ చిన్న మైక్ అంటే శివరు, ఆ భయాలు నాకు ఇండస్ట్రీకి వచ్చాక పోయింది అది. సో అలా అయితే ఆ లెక్కన ఫస్ట్ స్కిట్ ఎప్పుడు వేశారు? నేను నా 10th ఫస్ట్ మైక్ బట్టి చిన్న అఫీషియల్గా వచ్చిన పర్ఫార్మెన్స్ లాంటిదంటే మా 10th క్లాస్లో మీకు ట్యూషన్కి వెళ్తాను చూసారా, గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు, అవును, మ్యాథమెటిక్స్, సైన్స్, ఇంగ్లీష్కి ట్యూషన్కి వెళ్తారు. సో ఆ ట్యూషన్కి వెళ్ళే ప్రాసెస్లో ఆ స్కూల్లో పాట పాడాను నేను, నాకు 2nd ప్లేస్ వచ్చింది, మా ఇంకో అమ్మాయికి 1st ప్లేస్ వచ్చింది. అది నా ఫస్ట్ యాక్చువల్గా ఒక యాక్టర్గానో కళాకారుడుగా అది 10th. అది మా టీచర్స్, మా ఫ్రెండ్స్ ఇంకా నాతో అలిగి
అంటే నువ్వు ఎన్ని చాటుగా చేస్తావు, అన్ని అద్భుతాలు చేస్తావు, అక్కడెక్కడ మూలకి ఎవడు చూడకుండా చెట్ల కింద పుట్ల కింద అది జైరా అని వాళ్ళందరూ నన్ను ఒత్తిడి చేస్తే చాలా సిగ్గుతో అది వాడా. అది ఫస్ట్. ఇండస్ట్రీలో స్కిట్ అంటే స్మోక్ టీవీతో బాగా రీచ్ అయ్యామండి బేసిక్గా. అవునవును. స్మోక్ టీవీతో రీచ్ అయ్యాము. దానికి బిఫోరు చిన్నగా చేసామండి. మనసు మాట వినదు అనుకుంటా, ఐ థింక్ నా సెకండ్ మూవీ మనసు మాట వినదు. దుర్గం చెరువులో ఆడియో ఫంక్షను. అప్పుడు ఏంటంటే అప్పుడు కూడా నాకు సిగ్గు, బట్ యూనిట్లో నా అల్లరి నా గోలకు అందరూ ఫ్యాన్స్. ఓ స్లోగా అలాగా. యూనిట్లో ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ తోటి కానీ నాకు మార్తాండ్ శంకర్ గారు, అవునవును, ఆయన నాకు ఆదిత్య గారి దగ్గర ఆయన కో డైరెక్టరు, బాగా నాకు ఇంకా క్లోజ్ అనమాట అన్నయ్య. ఆయనతో నేను ఎంటర్టైన్మెంటు అది అలా బిహైండ్ ద స్క్రీనే. ఇందాక బ్యాక్ స్టేజ్ అన్నది అలా నా కెమెరామెన్ కానీ డైరెక్టర్ కానీ ఆదిత్య గారు కానీ శంకర్ అన్న కానీ ఇంకా వేణుగాడు ఉన్నాడంటే రచ్చ. అందులో వేణుగాడు రెండు అంతే. ఇంకా ఆ నైట్ చచ్చిపోవాల్సింది ఒక్కొక్కటి నవ్వి అలా ఉండేది. సో అక్కడ నుంచి మీకు కాన్ఫిడెన్స్ వచ్చింది. రాలే, ఇంకా అక్కడ కూడా రాలేదు. అలా అందరికి నోన్, లైట్ మెన్స్తో సహా డిపార్ట్మెంట్ అందరికి నోను. దుర్గం చెరువులో ఆడియో ఫంక్షన్ జరుగుతుందండి మనసు మాట విందు. అప్పుడు నవదీప్ చెన్నైలో షూటింగ్ చేస్తున్నాడు. సో 8 o'clock ఇక్కడ ఈవెంట్ జరగాలి. సో 7కి స్టార్ట్ చేసాము. నవదీప్ ఆందవే అంటున్నాడు. ఆ డ్యాన్స్ పోటీలు జరిగాయి, డ్యాన్స్ చేస్తారు కదా వాళ్ళు ఈవెంట్లో ఆడియో ఫంక్షన్లో. డ్యాన్స్ అయిపోయింది, 4-5 పాటలు పాడారు. అక్కడ నవదీప్కి గంట లేట్ అయింది ఫ్లైట్. సో మీడియా అంతా వెయిట్ చేస్తున్నారు, హీరో రాలా. ఎలా అన్నీ ఫుల్ఫిల్ చేశారు, అన్ని స్పీచ్లు అయిపోయినాయి. ఇంకా ఒక అరగంట పడుతుంది ఆందవే అంటే టక్మని నాతో పాటు వెంకీ ఉన్నాడు, ఫోర్ట్రే వెంకీ. వాడు కొంచెం యాక్టివ్, వాడికి స్టేజ్ యాక్టివ్, నాది బ్యాక్ బెంచ్ యాక్టివ్ అంటే వాడు స్టేజ్ మీద యాక్టివ్. వాడు ఏంటంటే కాన్ఫిడెంట్గా అందులో ఉన్నది ఇంత అయిన టాపిక్ కాన్ఫిడెంట్గా చెప్తాడు. నా దగ్గర ఇంత ఉంటుంది, కాన్ఫిడెంట్ ఉంటుంది, ఇంత చెప్తే అనమాట. వాడు ఎక్కేసాడు. వాడు ఎక్కువ 15 నిమిషాలు ఊపేసాడు. ఊపేసాడు. ఇంకా నవదీప్ ఇంకొక 20 నిమిషాలు సబ్జెక్ట్ కొంచెం, కానీ దాన్ని కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువ తనకి. అంటే ఇంతున్నదాన్ని ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలడు. సో వాడు 20 minutes చేశాడు. ఇంకా నవదీప్ 20 నిమిషాలు రావాలి. ఎలా అన్నప్పుడు నాకు తెలియకుండా అనౌన్స్ చేశారు, ఇప్పుడు వేణు మిమ్మల్ని 20 నిమిషాలు ఎంటర్టైన్ చేస్తాడని. వాళ్ళు అనౌన్స్ చేయగానే మా యూనిట్ వాళ్ళు ఉంటారు కదా, ఓ అని ఒక స్టార్కి ఎట్లా అప్లాజ్ వస్తుందో అలా అరిచేశారు. అట్లా మొదలైంది. ఎవర్రా మీరు అడిగింది, నాకు షివరు. ఎవర్రా నన్ను అలా వీళ్ళు ఈ అప్లాజ్ వచ్చేసరికి కూర్చున్న వాళ్ళకి ఎలా ఉంటుంది, బోయిడోడ తోపు వస్తున్నాడని అనౌన్స్ చేశారు. రావే అంటే నేను ఎక్కడో చీకట్లో కూర్చొని నన్ను ఎందుకు పిలిచాను, నేను ఎక్కకి స్టేజ్ అంటే దేనికి ఎక్కాలి, ఎక్కువ అన్నారు. ఇంకా అది ఫస్ట్ నాది పర్ఫార్మెన్స్ యాక్చువల్గా. అలా షివర్ అవుతూ చేయి ఎంత నవ్విస్తావు కదా చేయి అంటే, బ్యాక్ స్టేజ్ నవ్వించేది వేరు, ఆ టాపిక్లు వేరు, ఆ సబ్జెక్టులు వేరు. స్టేజ్ మీద ఎలా అని ఇంకా టక్మని చేసి మనకి ఆడిషన్లో యాక్టర్గా ఆడిషన్ చేసేటప్పుడు చేసిన కొన్ని ఐటమ్స్, కొన్ని జోకుల్ని అలా ఒక్కొక్కటి చేస్తూ ఉంటే అప్లాజు, దాంతో ఒక 25 నిమిషాలు 30 నిమిషాలు సోలోగా ఎంటర్టైన్ చేశాను. ఈలోపు నవదీప్ వచ్చాడు. అది ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇండస్ట్రీలో. సో అలా మీకు కాన్ఫిడెన్స్ వచ్చి చూడండి ఎక్కడి నుంచి మీరు ఎక్కడికి వచ్చేసరి వాళ్ళ ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకుని. అవునండి. ఒక అద్భుతమైన జర్నీలో ఇప్పుడు నెక్స్ట్ ఏంటని ఇంకా ప్లాన్ చేస్తున్నారు మైండ్. ఎవరు చేశారు ఇదంతా అంటారు, దేవుడా మీరేనా, మీ రాత మీరే రాసుకున్నారా, దేవుడు రాశాడు, దేవుడు నమ్ముతారా? డెఫినెట్లీ నమ్ముతానండి. కొద్దిగా నమ్ముతాను. అంటే గాలిలో దీపం పెట్టి దేవుడా అయితే అన్ను, దేవుడు అంటే నమ్ముతాను. అంటే మీరు చేసేవి చేస్తూ దేవుడా అంటారు. అంతే. నాకు ఇప్పుడు ఒక చిన్న సపోర్ట్ ఉందని ఫీల్. నేను హనుమాన్ భక్తుడిని, సో ఆయన ఉన్నాడని ఒక నమ్మకం ఉంటుంది. సో అలాగే ఆయన ఉన్నాడని ఏం చేయకుండా కూర్చోను, ఏం చేసినా ఆయన ఉన్నాడు, చూసుకుంటాడు, స్ట్రాంగ్ వెళ్ళొచ్చు, మావాడు ఉన్నాడు కదా. ఇప్పుడే నాకు హనుమంతుడు వారు చెవిలో చెప్పారండి, బలగం 2లో నేనే కదా. డెఫినెట్లీ ఆ సబ్జెక్ట్ ఎవరు కోరుకుంటే వాళ్ళే ఉంటారు. డెడికేషన్ పెట్టారన్నమాట. లేదండి అంతే. ఆ సబ్జెక్ట్లో స్వప్న గారు అవసరం ఉందనుకుంటే మీరు ఎక్కడున్నా మీ దగ్గరకు వచ్చి అది వచ్చి అలా అంతే. నో బట్ యాక్చువల్లీ సీరియస్గా ఎంత ప్రౌడ్ ఫీల్ అవ్వాలండి మీరు. అంటే మీరు జస్ట్ మీ అడుగులు మీరు వెతుక్కుంటూ ఎక్కడెక్కడి నుంచో అలా డక్కాముక్కీలు తిన్నారు, వైభవం చూశారు, ఖాళీ టైంలో చూశారు, అన్నీ చూసుకుంటూ యూఆర్ హియర్ టుడే. చాలా అప్ అండ్ డౌన్స్ చూశాను. అప్ అండ్ డౌన్స్ చూసాను, చాలా చూసాను. అక్కడ మీ కళ్ళలోనే కనపడుతుంది.